డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కేసీ వేణుగోపాల్తో రేవంత్ చర్చించినట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై వీరు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో 45 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. బస్సులు ప్రారంభించిన తర్వాత బస్సులో ప్రయాణించారు మంత్రులు, ఎమ్మెల్యేలు. కాలుష్యం, డీజిల్ వాడకం తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈవీ బస్సులపై దృష్టి పెట్టిందన్నారు. డీజిల్ వాహనాలను తగ్గించాలని ఇటీవల సీఎం కూడా చెప్పినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం సొంతంగానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తుందన్నారు. చేయడానికి ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికే ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్తూ ఈ ప్రజాప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని, ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితులారా, ఈ ఆర్టీసీని ఈ ప్రభుత్వం కాబట్టి బతికించగలిగింది. అదే గత ప్రభుత్వాలనే అట్లాగే ఉంటే ఇప్పటికే అదొక పెద్ద సమస్యగా మారింది. ఈ రోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోతూ ఇంకా భవిష్యత్తులో అనేక ప్రణాళికలు, అంటే కమర్షియల్ గా కూడా ఇంకా లాభదాయకంగా ఉండేటట్టుగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వాటన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేటట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కా చెల్లెల ఆశీర్వచనం, ప్రభుత్వ నిర్ణయము, కార్మికుల యొక్క కృషి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 182 కోట్ల మంది మహిళలు, అక్కా చెల్లెలు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నారు. దాదాపు 6,100 కోట్ల రూపాయల లబ్ధి వారికి జరిగితే తద్వారా అనేకంగా ఇలా వారి తల్లిగారింటికి వెళ్లాలన్నా, అత్తగారింటికి వెళ్లాలన్నా, దవాఖానకి వెళ్లాలన్నా, లేదా ఎక్కడికి ఏ అంశం కొరకైనా కూడా ఇలా ఉచితంగా బస్ సౌకర్యం వినియోగించుకునే అవకాశం దొరికింది వాళ్లకు. ఇలా కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలు సమర్పించారని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మంత్రివర్గం ఆమోదంతోనే అన్ని బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పారు. తొమ్మిడిహట్టి నుంచి కాలువలు తవ్వకుండా ఎక్కడి నుంచో ఎందుకు తవ్వారని కాళేశ్వరం కమిషన్ అడిగినట్లు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 5 సార్లు మీటింగులు జరిగాయని, ఆ మీటింగ్స్ సారాంశాన్ని మొత్తం కమిటీకి వివరించారని హరీష్ రావు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్టును డిజైన్ చేసిందని, దీంతో నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు డిజైన్ మార్చామని హరీష్ రావు అన్నారు. కాగా కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం సుందీల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి
నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్ల నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్ మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి హైదరాబాద్ కు 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పకూలింది, కాళేశ్వరం లేదంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం దొల్లతనంగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్, జీవధార అనేది ఇవాళ ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటిపాటుగా చెప్పలేదు, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేసీఆర్ తో భేటీ అయ్యారు హరీష్ రావు. కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్ కు వివరించే అవకాశం ఉంది. అటు కాళేశ్వరం విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు మాట్లాడారు. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించమని పేర్కొన్నారు. వ్యాప్ కోసం సూచన మేరకు సిడబ్ల్యూసీ నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చామని కమిషన్ కు తెలియజేశామన్నారు హరీష్ రావు. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ వద్దకు కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు కూడా తెలంగాణ భవన్ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదని, సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా కాళేశ్వరం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. ఒక్కసారి బేజీ వేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడం, ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటన 45 సార్లు, అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే, ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను, ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ₹1 పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో, అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి, ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాడో తెలంగాణ ప్రజలు ఆవేదన. జగిత్యాలలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగా ఫ్లెక్సీ వార్ మొదలైంది. అడ్లూరి లక్ష్మణ్ మంత్రి పదవి రావడంతో పోటాపోటీగా ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తామే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లమంటూ జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు అడ్లూరి ఫోటోలతో కలిపి ఎమ్మెల్యే సంజయ్ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోటాపోటీ ఫ్లెక్సీల ఏర్పాటుతో జగిత్యాల పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును పోలీసులు 8 గంటల పాటు ప్రశ్నించారు.
తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టారు. 4 నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు. విచారణ మొత్తం దర్యాప్తు బృందం వీడియో తీశారు. ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు పోలీసులు తెలిపారు అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. సేవారంగం నుంచి మనకు 6.3% ఆదాయమే వస్తుందని, దానిని విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అని, భవిష్యత్తులో అదే కీలకమన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కూడా డ్రోన్లతోనే జరుగుతాయని, ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులకు ఆదేశించారు. గత 5 ఏళ్లలో డ్రైన్స్లో సిల్టు పేరుకుపోయిందని, వర్షాకాలంలో నీళ్లు వెళ్లలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే 50 కోట్ల రూపాయలతో పూడికతీత పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. జనరల్గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో అంటే సిల్ట్ తీసేయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సిల్ట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్ గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి ఒకసారి సిల్ట్ తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్లు పూర్తిగా పేరుకోపోయింది, రాయిలాగా తయారైపోయింది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో, పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లు, నెల్లూరు కార్పొరేషన్ ఉన్న 54 డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్. వైసీపీపై మంత్రి అనగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పాపం వాళ్ళు అనుభవిస్తున్నారని, తాము ఎవరిని టార్గెట్ చేయలేదన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క మహిళను కూడా తాము దూషించలేదన్నారు. తమ పార్టీ స్త్రీలను గౌరవిస్తుందని, స్త్రీలతో తల్లి చెల్లిని చూస్తామన్నారు. తాను మహిళను కించపరిచినా తనపై చర్య ఉంటుందన్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియాపై నిఘా పెట్టామని తెలిపారు. నాలెడ్జ్ పార్ట్నర్ గా పెట్టుకుని ఆ విధంగా అంటే క్షేత్ర స్థాయిలో ఏదైతే ఒక విజన్తో పోతా ఉన్నారో అది ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఆక్వా రంగం అవ్వచ్చు, టూరిజం అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇట్లా అన్ని నోట్స్ లో కూడా అభివృద్ధిని క్షేత్ర స్థాయికి తీసుకుని ఈ యొక్క కార్యక్రమం చేశారు. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఉదయాన్నే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు విజన్ డాక్యుమెంట్ లాంచ్ చేశారు. చాలా సంతోషం. దాంతోపాటు ఇవాళ ఉదయం కూడా గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ ఏదైతే ప్రతిభకి పట్టం కట్టే విధంగా షైన్ స్టార్స్ అని చెప్పేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు. అంటే పేద ప్రజలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో వారి మార్కులు బట్టి అందరూ కూడా ఎంచుకుని డిఫరెంట్ కేటగిరీస్ లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఏబుల్డ్ అందరూ కూడా ఎంచుకుని వాళ్ళకి క్యాష్ పారితోషికంతో పాటు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు ముఖ్యంగా. ఏపీ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని, ఆ అరెస్టుపై జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య వాదుల్ని, మేధావుల్ని భయకంపితుల్ని చేస్తున్నారన్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తడం లేదన్నారు. ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, అవినీతి, వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఇక కొమ్మినేని అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది పూర్తిగా టీడీపీ, ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పథకం ప్రకారం చేసిన కుట్ర అని ఆరోపించారు. చిన్న సంఘటనను అడ్డం పెట్టుకుని 3 రోజులుగా రాద్ధాంతం చేసి దాని పరాకాష్ఠగా కొమ్మినేనిని అరెస్టు చేయించారని సజ్జల ఆరోపించారు. వైసీపీ కూడా పార్టీ పరంగా దీనిని ఖండించిందని, ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది
అధికార పార్టీ చర్చలో అనలిస్ట్ విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. కానీ మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది. అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ దాన్ని ఉటంకిస్తూ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఏపీలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు మాజీ మంత్రి విడుదల రజని. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారన్నారు. ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తా ఉన్నాం. ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఒక రివ్యూ చేశారా? ఒక రివ్యూ పెట్టుకున్నారా? ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా? లేదు, చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు. మీలో నిజాయితీ ఉంటే మీలో పని చెయ్యాలి. మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమార్తె క్రాంతి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని, తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తమ చిన్నపై గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తమ చిన్న కొడుకే 100 నుంచి 1000% కారణమని ఆయన తెలిపారు. రోజు అన్ని సేవలు చేయకుండా బయటకు వెళ్లడంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. కంటితో బ్యాక్ టు న్యూస్. హనీమూన్లో తన భర్త రాజా రఘువంశీని హత్య చేసిందన్న ఆరోపణలతో అరెస్టైన సోనం రఘువంశీ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య తాను చేయలేదని, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసుల విచారణలో సోనం చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోనం బాయ్ ఫ్రెండ్గా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఎవరు కిడ్నాప్ చేసి ఆ తర్వాత గాజీపూర్లో వదిలేసి వెళ్లిపోయారన్నారు. అక్కడి నుంచే తాను తన కుటుంబం సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారని సోనం విచారణలో వెల్లడించారు. గాజీపూర్లోని ఒక హోటల్ వద్ద నుంచే పోలీసులు సోనంను అరెస్టు చేశారు. ఆమె తన ఫోన్ నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు హోటల్ సిబ్బంది కూడా ధృవీకరించారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుందన్నారు. క్షమాపణ చెప్పినా దానిలో అహంకారణ ధోరణే ఉందన్నారు. వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు. తల్లి చెల్లిని తరిమేసి వ్యక్తికి మహిళలపై గౌరవం ఉంటుందని అనుకోనన్నారు. దేవతల రాజధాని అంటే అన్ని కులాలు మతాల దేవతల రాజధాని అన్నారామె. మహిళా కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతుంది. మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈ రోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈ రోజు కరెక్ట్ గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి. కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు. మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు. భారత్లో రోజు రోజుకు కోవిడ్-19 యాక్టివ్ కేసులు పెరగడం ఆందోళనను రేకెత్తిస్తుంది. దేశంలో కొత్తగా 1131 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 6000 దాటింది. దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6133కు చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్తో దక్షిణాది రాష్ట్రాల్లో 6 మృతి చెందారు. కేరళలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 1 మృతి చెందారు. కేరళలో 1950, గుజరాత్లో 822, బెంగాల్లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో కరోనా వేవ్ ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజలు నెలకొన్నాయి. ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారతదేశం అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్పై తన పోరాట సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కీలక లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించింది. దాని యుద్ధ భూమి విజయం ప్రపంచ ఆసక్తిని పెంచుతుంది. వియత్నాం, యుఏఈ, ఇండోనేషియా వంటి దేశాలు సేకరణ ఒప్పందాలపై దృష్టి సారించాయి. ఇటీవలి భారతదేశం పాకిస్తాన్ సైనిక సంఘర్షణ సమయంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. శత్రు వాయు రక్షణ, దాడి సామర్థ్యాలను సమర్థవంతంగా నిర్వీర్యం చేశాయి. ప్రతి దాడిని నిర్వహించే దాని సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. భారత్, రష్యాల ఉమ్మడి వెంచర్ అయిన బ్రహ్మోస్ను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి. భారత అంతరిక్ష ప్రయాణం మరో మైలురాయిని దాటనుంది. గత 25 ఏళ్లలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 270 మందికి పైగా వ్యోమగాములు వెళ్లారు. కానీ వారిలో భారతీయులు ఒక్కరు కూడా లేరు. ఆ ఘనత శుభాంశు శుక్లా సాధించబోతున్నారు. ఆనాటి సోవియట్ యూనియన్ సహకారంతో 1984లో సోయూజ్ వ్యోమనౌకలు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. ఆ తర్వాత కల్పన చావ్లా, సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన వారు భారతీయ సంతతి వారే తప్ప భారత్లో పుట్టి పెరిగిన వారు కాదు. కానీ ఇప్పుడు 4 దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించుకున్న రెండో వ్యక్తిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న తొలి భారతీయుడిగా శుక్లా నిలవనున్నారు. భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను గేమ్ చేంజర్లుగా భావించడం వల్లే ముందుగా వాటిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నామని పాకిస్తాన్ పేర్కొంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక ప్రతిష్టంభన సమయంలో 6 భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినందుకు పాకిస్తాన్ వైమానిక దళం నంబర్ 15 స్క్వాడ్రాన్కు ఘనత ఇచ్చింది. చెంగ్డు J-10C మల్టీ రోల్ ఫైటర్ జెట్తో సాయుధమైన
కామ్రాకు చెందిన కోబ్రా స్క్వాడ్రన్ పాకిస్తాన్ వైమానిక రక్షణ బాధ్యతలు నిర్వహించిందని పిఏఎఫ్ అధికారికంగా అంగీకరించింది. ఈ స్క్వాడ్రన్కు చెందిన పైలట్లను తర్వాత ఒక అధికారిక కార్యక్రమాల్లో బహిరంగంగా సత్కరిస్తారు.